తిరుపతి జిల్లా వాకాడు పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం గూడూరు డీఎస్పీ వివి రమణకుమార్ తనిఖీ చేశారు. వాకాడు పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులను, ఫైల్స్ను డీఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి పోలీస్ స్టేషన్లో తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఆ స్టేషన్ పరిధిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, నమోదైన కేసుల్లో ప్రోగ్రెస్ వివరాల గురించి పరిశీలించడం జరుగుతుందన్నారు. అలాగే సిబ్బంది క్రమశిక్షణకు సంబంధించి డీఎస్పీ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ముందుగా సిబ్బందికి డ్రిల్ నిర్వహించారు. అదేవిధంగా సిబ్బంది రోజువారీ కార్యక్రమం గురించి డీఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ హుసేన్ బాషా, సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను గూడూరు డీఎస్పీ రమణకుమార్ని. మా డ్యూటీలో భాగంగా ప్రతి డీఎస్పీ కూడా ఏంటంటే తన పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ని సంవత్సరానికి ఒకసారి వార్షిక తనిఖీలు నిర్వహించాలి. ఆ వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజున వాకాడు పోలీస్ స్టేషన్కి మరియు వాకాడు సర్కిల్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ నమోదైన కేసుల గురించి కానీ, ఆ కేసుల యొక్క ఇన్వెస్టిగేషన్ యొక్క పురోగతి కానీ, వాటి స్టేజెస్ ఏంటి, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేసే రికార్డ్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అన్ని కూడా అప్డేటెడ్ ఉన్నాయి లేవా ఇవన్నీ కూడా పరిశీలించి తగిన సూచనలు చేయడానికి కానీ, అదేవిధంగా మన సర్కిల్ ఆఫీస్ సంబంధించి సర్కిల్ ఆఫీస్లో మెయింటైన్ చేసే రికార్డులు ఏంటి, ఆ రికార్డులన్నీ కూడా ఎప్పుడెప్పుడు అప్డేట్ జరుగుతున్నాయా లేవా ఇవన్నీ పరిశీలించి ఏమన్నా అప్డేట్ కాకపోతే వాళ్ళకి తగిన సూచనలు ఇచ్చి అప్డేట్ అయ్యే చూసే బాధ్యత ఏంటంటే పై ఆఫీసులు ఉండేది. దాంట్లో భాగంగా నేను ఈరోజు ఇక్కడ వాకౌట్ రావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.